నమస్కారం ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. అయోధ్య రామాలయానికి రజనీకి ఆహ్వానం. జనవరి 22న మధ్యాహ్నం 12:22 పట్టాభిషేక కార్యక్రమం. వివరాలు వెల్లడించిన బీజేపీ నేత అర్జునమూర్తి. మా బంధం దృఢమైనదే. భారత్ రష్యా అనుబంధం వెలకట్టలేనిది. ఈ బంధాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తాం. రష్యా పర్యటనపై విదేశాంగ మంత్రి జయశంకర్. కలిసి పనిచేస్తాం. సీఎం రేవంత్తో నీతి ఆయోగ్ చైర్మన్ భేటీ. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హామీ. నిధుల విడుదల, అభివృద్ధికి సహకరించాలి సీఎం. ప్రపంచంలోని హిందువులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సమీపించనుంది. అయోధ్య రామ మందిరంలో జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:20 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. శ్రీరాముడిని బాలరాముడి రూపంలో ప్రతిష్ఠించనున్నారు. కర్ణాటక శిల్పి తయారు చేసిన శ్రీరాముడి ప్రతిమను అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్నారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రసాద్ జోషి వెల్లడించారు. వైఎస్ఆర్టీపీ హస్తంలో విలీనం. కాంగ్రెస్ పార్టీలో విలీనం కానున్న షర్మిల పార్టీ. ఏఐసీసీ అగ్రనేతలతో 4న సమావేశం కానున్న షర్మిల నేటి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నట్లు వెల్లడి. ఏఐసీసీలో కీలక పదవి గట్టే అవకాశం ఉన్నట్లు, పార్టీ నేతలకు కూడా పదవులు వస్తాయన్న వ్యాఖ్య. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ దోబూచులాట. మాజీ సీఎం కేసీఆర్ను రక్షించే పనిలో రేవంత్ రెడ్డి. సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్న. నిజాయితీ ఉంటే సీబీఐ విచారణ లేఖ రాయాలి. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి. రన్వేపై 2 విమానాల ఢీ. ప్రయాణికుల విమానం, కోస్ట్ గార్డ్ విమానం ఢీ. ఇప్పటికే భూకంపంతో విషాదంలో ఉన్న జపాన్. బాధితులకు సహాయ సామాగ్రి తీసుకువెళ్తున్న విమానంలో 379 మంది ప్రయాణికులు, 5 మృతి. గొర్రెల స్కీమ్లో అవినీతి తిమింగలం. వంగాల 100 కోట్ల అక్రమ అర్జన. యూనిట్కు 10 నుంచి 18 వేల కమిషన్. రీసైక్లింగ్ ద్వారా 50% నొక్కివేత. కమిషన్ల శుక్రాచార్యుడిగా మాజీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి. డాక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా యవ్వారం. గతంలో పశుక్రాంతి పథకంలోనూ వంగాల చేతివాటం. కొత్త సర్కారు దృష్టి పెడితే వాస్తవాలు బయటకొచ్చే ఛాన్స్. తబ్లిగీ జమాత్కు నిధుల కేటాయింపుపై హైకోర్టులో విచారణ. బంకుల వద్ద బారులు. ధర్నా విరమించిన ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు. పెట్రోల్ బంకర్లకు పోటెత్తిన వాహనదారులు. ట్రక్కు డ్రైవర్ల నిరసనతో ఆగిన సరఫరా. న్యాయ సంహిత చట్టంలో నిబంధనలపై వ్యతిరేకత. హిట్ అండ్ రన్ కేసుల్లో 7 ఏళ్ల వరకు జైలు, ఫైన్. 2 రోజులుగా ధర్నాలు. ఆయిల్ డ్రైవర్ల సంఘాలు.